ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 3 మంగళవారం. నేటి లేఖన పఠనం 18వ కీర్తన 1 నుండి 29 వచనాలు. నేటి ధ్యాన లేఖనం 18వ కీర్తన 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. వ్యాఖ్యానాంశం ఆపత్కాలములో దేవుడు విడిపించును. వ్యాఖ్యానాంశం ఆపత్కాలములో దేవుడు విడిపించును. వ్యాఖ్యానం: ఈ కీర్తనలో మెస్సీయ యొక్క మరణ పునరుత్థానములు, ఆయన హెచ్చింపబడుట, ఆయన తుది విజయము మరియు ఆయన రాజ్యాధికారము పొందుట మొదలగు వాటిని గురించిన గొప్ప ప్రవచనాలు వివరించబడుచున్నవి. మొదటి 3 వచనాలలో వివరించబడిన అంశము తర్వాత విస్తృతంగా వివరించబడింది. అదేమనగా యెహోవా సేవకుడు విడిపింపబడుట అని శీర్షికలో చూస్తాము. యెహోవా యందు నమ్మిక ఉంచువానికి ఏమి జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభువు ఆయన స్వీయ అనుభవములో నుంచి మనకు బోధించుచున్నాడు. క్రీస్తు పునరుత్థానమై ఆరోహణమైన తర్వాత ఆయన శత్రువులందరికంటే అధికమైన స్థానమును ఆయనకు అనుగ్రహించుటలో వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో ఈ కీర్తనలో వివరించబడుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు ఈ సందర్భంలో చదవండి. యేసు ప్రభువు కృంగియున్న సమయములోనూ ఆపత్కాలములోనూ దేవుడు ఆయనకి ఏమై ఉన్నాడో మనకు కూడా అదే విధముగా ఉన్నాడు. మనం ఎదుర్కొనే అనేక కష్టాలు నిజంగా దేవుని గురించి నూతన సంగతులు తెలుసుకోవటానికి మంచి అవకాశాలు. నేను అలసటతో కృంగియున్నానా? ఆయనే నా బలం. నా విశ్వాసము తొట్రుపడుచున్నదా? ఆయనే నా దుర్గము. నాకు అపాయం పొంచి ఉన్నదా? నేను ఆశ్రయం పొందు మహాదుర్గము ఆయనే అని 9వ కీర్తన 9వ వచనంలో చదువుతాం. నేను శత్రువుతో పోరాడుచున్నానా? అలాగైతే ఆ శత్రువు దాడుల నుంచి నన్ను కాపాడే నా కేడము ఆయనే. యేసు ప్రభు నీతియే ఆయన విడుదలకు కారణం. కానీ మనకైతే మనము దేవునితో కలిగి ఉన్న సంబంధము వలన అట్టి విడుదలను గూర్చిన నిశ్చయత కలిగి ఉన్నాము. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.